ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యములో, 7వ అధ్యాయం 25వ వాక్యములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసుప్రభు పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకనే పౌలు తిమోతి పత్రికలో అంటాడు, మొదటి తిమోతి పత్రికలో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకముగా వచ్చినటువంటి గొప్ప దేవుడే నీవు నేను కలిగి ఉన్న దేవుడు. కాబట్టి అట్టి పవిత్రత, అట్టి పరిశుద్ధత, అట్టి పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించే జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు కూడా క్రీస్తు బిడ్డవే. ఆమేన్.